హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. హైదరాబాద్ లో అక్రమ ఏ పార్టీ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 10 ఏళ్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని, ఆయనను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను దొరికిపోతా. ఇగో గాడ మొదలు పెట్టాలి. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చిర్రు, గొడవ చేసిర్రు, వెనకకి ఎందుకు పోతుంది హైడ్రా? ఎవరు వస్తే ఏముంది, ఏ పార్టీ అయితే ఏముంది? నేను అందుకనే ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు. 2010లో జీవో వచ్చింది. తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడిచింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం? మా భూములు మాకే కావాలన్నాం. అదొక స్లోగన్. ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములని కూలగొట్టాలి అన్నాం. ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంకో హిల్స్లు, పద్మాలయ స్టూడియోలు, రాఘవేందర్ రావు గారు ఇట్లా పేర్లు చెప్పాలంటే చాలా మంది కబ్జాలు చేసుకున్నారు. ఆంధ్రలోకి పోయిన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. లాంకో హిల్స్ ఆన్నే ఉంది. పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు వచ్చినాయి, సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. గొప్పగా చెప్పారు ఏమని? ఇక్కడ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు కడితే ఈ బంగ్లాలన్నీ ఎంక్రోచ్మెంట్లని జేసీబీలు ఇటాచీలు తీసుకుపోయి వాటి మీద ఎర్ర సిరాతోటి రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు, వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చారు. నేను అడుగుతున్న కేటీఆర్ని, 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా హైకోర్టు బైఫర్కేట్ కాలేదు. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు. సెల్ ఫోన్లోనే అంత కనబడుతుంది కదా, మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్కబెట్టారు? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువుల కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలో జమ చేపిస్తారా, చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్కి 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ని తొలగించలేదు? తెలంగాణ ప్రజల భూములు తమకే ఇవ్వాలని బీఆర్ఎస్ నినాదం చేసింది. గురుకుల భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామని అప్పుడు ప్రభుత్వం రెడ్ ఇంక్ తో మార్కు చేసింది. ఎన్ కన్వెన్షన్ ని 2014లో కూల్చివేయమని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు. దాని వెనుక ఉన్న లాలూచి ఏంటో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు రఘునందన్ రావు.